జైలు శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తన కింద విడుదలైన ఓ తండ్రి తనలో మార్పు వచ్చినట్టుగా నటించి చివరకు తన అసలు రూపాన్ని చూపించాడు. ఎన్నో ఏళ్ల నుంచి తండ్రి కోసం తప్పించిన ఆ పిల్లలు చివరకు ఆ క్షణం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో గుండె పగిలినంత దుఃఖంతో మునిగిపోయారు. ఇంతకీ ఆ కర్కశ తండ్రి అసలేం చేశాడు? పిల్లలు తిరిగి అనాథాశ్రమానికి ఎందుకు చేరుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. క్షణికావేశంలో చేసిన తప్పులు కుటుంబాల్ని అతలాకుతలం చేస్తాయి. తప్పు చేసిన వారిని సన్మార్గంలో పెట్టడమే జైలు శిక్ష ముఖ్య ఉద్దేశం. తాను చేసిన తప్పులు తెలుసుకుని జైల్లో సత్ప్రవర్తనతో మెదిలేవారికి జైలు శిక్ష కాలం కంటే ముందుగానే విడుదల చేస్తారు. అలా జైలు నుంచి విడుదలైన ఓ వ్యక్తి తను మారినట్టే పిల్లల ముందు నటించాడు. ఎంతకాలం నటిస్తాననుకున్నాడో ఏమో, తొందరగానే తన బుద్ధిని బయటపెట్టాడు. మా నాన్న ఇంకా మారలేదంటూ ఆ పిల్లలు మళ్లీ అనాథాశ్రమానికి చేరుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన సారయ్య క్షణికావేశంలో భార్యని హతమార్చాడు. దీంతో 2010లో పోలీసులు సారయ్యను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో కుమార్తె పూజకి 5 సంవత్సరాలు, కొడుకు బన్నీకి 3 సంవత్సరాలు. చిన్నారుల కష్టాలు, కన్నీళ్లు చూసి అప్పటి సిఐ శ్రీనివాసులరావు జమ్మికుంటలోని స్పందన అనాథాశ్రమంలో చేర్పించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు వీరస్వామి, శోభారాణిలే ఆ చిన్నారులకు అమ్మా నాన్న అయి ఆలనా పాలనా చూశారు. ప్రస్తుతం పూజ డిగ్రీ, బన్నీ ఇంటర్ చదువుతున్నాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టడంతో ఈ నెల 3న సారయ్యను విడుదల చేశారు. జైలు నుండి బయటకొచ్చి ఈ నెల 5న స్పందన అనాథాశ్రమానికి వచ్చి తన పిల్లలను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఇలాంటి జీవితము అనుభవించడం చనిపోయిన శవం కిందికి లెక్కే కనుక కుటుంబాలతో చక్కగా సంతోషంగా సంబరంగా భార్య పిల్లలతో ఆనందంగా అందరితో సమాజంలో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నుండి పిల్లల ఆలనా పాలన బాధ్యతలు తానే తీసుకుంటానని పిల్లలను తీసుకెళ్లాడు. తండ్రి మళ్లీ రావటంతో ఆ పిల్లలు మురిసిపోయారు. జమ్మికుంటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలనుంచాడు. మా నాన్న మారాడు, మా జీవితాలు మారాయి అని ఆ పిల్లలు సంతోషపడే లోపే అసలు రూపం బయటకు తీశాడు. సోమసారే అనేటువంటి వ్యక్తి గతంలో 14 సంవత్సరాల క్రితం భార్య విషయంలో గొడవపడి ఆమెను దుబ్బేయడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. సో ఆ కేసులో 14 సంవత్సరాల యావజ్జీవ శిక్ష కోర్టు విధించడం అనేది, ఆ శిక్ష కాలంలో ఆయన సత్ప్రవర్తన కింద ఈ నెల 2004 జూలై 3వ తారీఖున ప్రభుత్వం ఆయన విడుదల చేసిందని చెప్పేసి 4వ తారీఖు ఉదయం మా దగ్గరికి వచ్చాడు. నా పిల్లలని తీసుకుపోతానని చెప్పేసి మా దగ్గరికి వచ్చాడు. అట్లాగే పిల్లలను కూడా నేను అడిగాను, మరి మీ నాన్న వచ్చింది బిడ్డ, మరి మీరు అని అంటే, మేము 15 సంవత్సరాలు మా తండ్రికి మేము దూరంగా ఉన్నాం, బాల్యం నుంచి మా తండ్రి మమ్మల్ని తీసుకుపోతానంటున్నాడు, మేము కూడా ఆయన వెంట వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పిల్లలు కూడా ఆనందాన్ని వ్యక్తపరిచిండు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిండు. కాబట్టి నేను ప్రభుత్వమే సత్ప్రవర్తన కింద నేను విడుదల చేసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు నేను తండ్రితోనే పోతాను జీవిస్తామని చెప్పేసి అన్న దాని మీద నేను ఇంకో ఆలోచించకుండా పిల్లలను జాగ్రత్త చూసుకోమని చెప్పేసి మీడియా సమక్షం లోపలనే నేను అతనికి పిల్లల్ని ఇచ్చి పంపించాను. సో ఇంకొకటి కూడా ఏంటంటే, దూరం ఉంటే బాగుండదు, ఆశ్రమానికి జమ్మికుంటలోనే ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండండి, నువ్వు కూడా టైలరింగ్ చేస్తావు అనుకుంటున్నావు కాబట్టి నీకు కూడా బాగుంటుంది, ఇంత ఆదాయం సమకూరుతుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, పిల్లలు కాలేజ్ చదువుకునేది కూడా ఇక్కడ పూజేమో డిగ్రీ చదువుతుంది ఫైనల్ ఇయర్, బన్నేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అన్ని రకాల జమ్మికుంటలో బాగుంటుంది కాబట్టి జమ్మికుంటలో ఎక్కడైనా ఇల్లు కిరాయి తీసుకొని ఉండండి అని చెప్పేసి నేను అనడం జరిగింది. ఆ మాటను వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడనే ఉందామంటే రూమ్ కిరాయి తీసుకొని ఇక్కడ శ్రీరామపల్లె క్రాస్ మీద ఓ ఇల్లు కిరాయి తీసుకొని ఉండడం జరిగింది. అది ఇక్కడ 4వ తారీఖు నాడు సాయంత్రం ఇక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోయిండు ఆశ్రమం నుంచి. తర్వాత మళ్ళీ 6వ తారీఖు సాయంత్రం అతను 6వ తారీఖు ఉదయమే హైదరాబాద్కి వెళ్ళేస్తా బిడ్డ, నాకు కొంత అంటే అమౌంట్ వచ్చేది ఉంది, నేను వెళ్ళేస్తా అని చెప్పేసి 2-3 రోజులు అయినాక వస్తాను పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయాట. 3 రోజులు గడిచిందో లేదో జైలు అధికారులు తనను రమ్మన్నారని హైదరాబాద్కు వెళ్లిపోయాడు. ఈ నెల 9న పిల్లలకు ఫోన్ చేసి తాను హైదరాబాద్లోనే పని చూసుకున్నట్లు తెలిపాడు. మరో పెళ్లి చేసుకుని అక్కడే ఉంటానని చెప్పటంతో అక్క తమ్ముళ్లు షాక్ తిన్నారు. ఇకపై మీకు నాకు సంబంధం లేదు, ఆధార్ సర్టిఫికెట్లలోనూ తండ్రి పేరు తీసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడని పిల్లలు వాపోయారు. పిల్లలిద్దరూ తీవ్ర ఆవేదనకు లోనై ఎటు వెళ్లాలో తెలియక తిరిగి ఆశ్రమానికే వెళ్లిపోయారు. ఎవరి కోసమైతే వెయిట్ చేస్తానమో ఈ సంవత్సరంలో
ఆయన వచ్చిండు, మా డాడీ వచ్చి మమ్మల్ని తీసుకుపోతా అని అగ్రిపత్రం కూడా రాయించి మేము కూడా డాడీ వచ్చిండు కదా అని ఆనందంగా, అయితే మారిపోయిండు కావచ్చు, 15 సంవత్సరాలు ఉన్నాడు కదా, మార్పు కొంచెమన్నా వస్తుందని మేము కూడా మారిపోయిండు కదా అని పోయినాం. డాడీ ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అట్లా పోయినాక 2 రోజులు కూడా మమ్మల్ని 3 రోజులు కూడా చూసుకోలేదు సార్. ఆ తర్వాత ఇక మీరు నా బిడ్డలు కాదు, నేను మీ తండ్రిని కాదు అనుకుంటా మమ్మల్ని మోసం చేసి వేయండి సార్. మళ్ళీ వేరే పెళ్లి కూడా చేసుకుంటున్నాడు సార్ వాడు. మీరు నా పిల్లలే కాదు, అసలు ఆధార్ కార్డు ఉన్న అన్ని సర్టిఫికెట్లలో నా పేరు తీసేయరు, సన్నాపే తీసేయరు అనుకుంటా అన్నాడు సార్. 2వ రోజున జైలు నుంచి ఫోన్ వచ్చింది, సార్ నీ బ్యాలెన్స్ మనీ ఉన్నాయి ఇంకా తీసుకెళ్ళదు అని ఫోన్ వస్తే తెల్లారిపోయి నేను పోయేస్తా బిడ్డ అని చెప్పి పోయాడు. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి నేను ఇక్కడనే పని చూసుకొని స్థిరపడ్డాక నేను వస్తా అన్నాడు. మళ్ళీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి మీరు నాకు బిడ్డలు కాదు, నేను తండ్రిని కాదు, ఆధార్ కార్డులలో వేరే ఏ సర్టిఫికెట్లు అయినా నా పేరు తీసేయండి, నేను ఇంకా వేరే పెళ్లి చేసుకొని ఇంక 2 పిల్లలను కూడా నా ఆస్తులన్నీ వాళ్ళకి రాసిస్తా అని మాతో ఫోన్లో మాట్లాడాడు. అనాథలుగా పెరిగిన తమకు తండ్రి తోడుగా ఉంటాడనేసరికి కొండంత ధైర్యం వచ్చిందని, కాని ఇప్పుడు ఆయన ప్రవర్తనతో మరింత బాధ కలుగుతోందని కన్నీరు మున్నీరవుతున్నారు ఆ పిల్లలిద్దరూ. కష్టకాలంలో తమను పెంచి పోషించిన నిర్వాహకులే అమ్మానాన్నలు అంటున్నారు.